జోగి రాజీవ్ అరెస్టులో మాజీ మంత్రి జోగి రమేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. జోగి రాజీవ్ 2022లో పేపర్లో ప్రకటన ఇచ్చి చట్ట ప్రకారం అన్ని పరిశీలించుకుని స్థలం కొనుగోలు చేశారన్నారు. ప్రభుత్వం కావాలని తప్పుడు కేసులో ఇరికించిందని ఆరోపించారు. 23వ తేదీ వరకు రిమాండ్ విధించారని, తప్పు చేసినట్లు కాదని జడ్జి తెలిపారని ఆయన పేర్కొన్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తోందని, అటాచ్మెంట్లో ఉంది అని ప్రూవ్ చేయాల్సిన బాధ్యత ప్రాసిక్యూషన్కి ఉందని తెలిపారు. అమ్మకం విషయంలో ఒక్క రాజీవ్ను అరెస్ట్ చేసి ప్రభుత్వ ఉద్యోగులను ఎందుకు అరెస్ట్ చేయలేదు అని జడ్జి అడిగారని, ప్రభుత్వ ఉద్యోగులను ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. ప్రభుత్వానికి 2 సార్లు రిజిస్ట్రేషన్ జరగడం వాళ్ళ ఆదాయం వచ్చిందని, నా ల్యాండ్ వాయిడ్ కేసులో ప్రభుత్వానికి నష్టం లేకపోయినా అరెస్ట్ చేశారని జోగి రమేష్ మండిపడ్డారు. మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి. నిన్న చూసుకున్నట్లయితే మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడు రాజును అయితే పోలీసులు అయితే అరెస్ట్ అయితే చేసినట్లయితే మనం చూస్తున్నాం. ఏదైతే రాత్రి తన ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టులో అయితే తనైతే సబ్మిట్ చేస్తే జడ్జి 23వ తారీఖు వరకు రిమాండ్ అయితే విధించిన విషయం చూస్తా ఉన్నాం. ఈ విధించినటువంటి ఈ నేపథ్యంలో జడ్జి కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేసినట్లు కూడా ఏదైతే జోగి రాజు అడ్వకేట్ శర్మ అయితే కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఏదైతే నల్లన్ వైడ్ కేసులో ఈ విధంగా అరెస్ట్ చేయడం భావ్యం కాదని చెప్పేసి జడ్జి అన్నారని చెప్పేసి కూడా చెప్పడం. దీంతో పాటు ఒక్క రాజుని అరెస్ట్ చేశారు, రిజిస్ట్రేషన్ చేసినటువంటి ప్రభుత్వ ఉద్యోగులను ఎందుకు అరెస్ట్ చేయలేదని చెప్పేసి కూడా కొన్ని వ్యాఖ్యలు జడ్జిలు చేశారని చెప్పేసి కూడా మనకి రాజు తరపున వాదిస్తున్నటువంటి శర్మ అయితే చెప్పుకొని వచ్చారు. అదే విధంగా ఏదైతే పత్రికా ప్రకటన చేసిన తర్వాత ఆ స్థలాన్ని అన్ని రకాలుగా వెరిఫై చేసుకున్న తర్వాత ఇది జెన్యూన్ అనుకున్న తర్వాత మాత్రమే కొనుగోలు చేశారే తప్ప ఎక్కడ అక్రమంగా దీన్ని కాజేయలేదు, ఎక్కడ మంత్రి పదవిని తన తండ్రి మంత్రి పదవిని అడ్డం పెట్టుకొని కూడా ఎక్కడ చేయలేదు అని చెప్పేసి కూడా ఈ విధంగా శర్మ అయితే చెప్పుకొని వచ్చినట్టు చూస్తున్నాం. ప్రధానంగా తీసుకున్నట్లయితే అగ్రిగోల్డ్ ఏదైతే అటాచ్మెంట్ లో ఉన్న సిఐడి అటాచ్మెంట్ లో ఉన్న భూమిని అక్రమంగా తన మంత్రి పదవిని అడ్డం పెట్టుకొని దొంగ డాక్యుమెంట్లు సృష్టించి కొనుగోలు చేశారని చెప్పి కూడా ఏదైతే రాజు పైన కానీ రాజు వాళ్ళ ఏదైతే తాతగారు అనేటువంటి వెంకటేశ్వరరావు పైన కూడా సిఐడి అయితే ముద్దాయిలుగా చేరుస్తుంటే కేసును నమోదు చేయడం మనం అయితే చూస్తా ఉన్నాం. దీంతో పాటు దాదాపుగా ఈ కేసులో 9 మంది ముద్దాయిలుగా చేరుస్తూ అయితే ఏదైతే సిఐడి వాళ్ళు అయితే కేసులు అయితే నమోదు చేయడం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ప్రధానంగా ఏవనగా ఉన్న నిందితుడు రాజును అయితే నిన్న అయితే అరెస్ట్ చేసి కోర్టులో అయితే రిమాండ్కి అయితే పంపించారు. ఈ నెల 23 వరకు అయితే రిమాండ్ అయితే విధించారు. అదేవిధంగా రిమాండ్ విధించినంత మాత్రాన కేవలం ఇప్పుడు ప్రస్తుతానికి ముద్దాయి ఉన్నాడు మాత్రమే కానీ నిందితుడు కాదు అని చెప్పేసి కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే మనం చూస్తున్నాం. ప్రధానంగా తీసుకున్నట్లయితే ఏదైతే సర్వే నంబర్ 88లో పేపర్ ప్రకటన ఇచ్చి ఆ భూమిని అయితే జోగి రమేష్ తనయుడు జోగి రమేష్ బాబాయ్ అయితే కొనుగోలు చేస్తారు. అనంతరం ఆ భూమిని వేరే వాళ్ళకి అమ్మకం అయితే చేయటం చూసాం. ఈ 2 నేపథ్యంలో అయితే 88వ నెంబర్ సర్వే నంబర్ లో కొన్న భూమి తర్వాత 87గా ఉన్నటువంటి సర్వే నంబర్ ని పొరపాటుగా 88గా జరిగింది. దీన్ని డాక్యుమెంట్ సవరణ చేయాలని చెప్పేసి కూడా జోగి రాజు అయితే వెళ్ళి ఏదైతే రిజిస్టర్ కార్యాలయం అండ్ రెవెన్యూ కార్యాలయం సవరణ అయితే అప్లై చేశారు. సవరణ కూడా జరిగి 87గా అయితే మారింది. 87వ నెంబర్ సర్వే నంబరు అగ్రిగోల్డ్ వారి భూమి ఇది వీళ్ళ అటాచ్మెంట్ లో ఉందని చెప్పేసి ప్రధానంగా అయితే ఈ సిఐడి వాళ్ళు చెప్తున్న వాదన. గతంలో సైతం ఏదైతే ఈ అగ్రిగోల్డ్ భూములకు సంబంధించిన అగ్రిగోల్డ్ యాజమాన్యం కూడా మా భూమిని కబ్జా చేశారు, మాజీ మంత్రి అని చెప్పేసి కూడా వారు సిఐడిలో కేసు నమోదు చేయడం. ఈ నేపథ్యంలో సిఐడి అయితే దర్యాప్తు చేసి నిన్న అయితే సిఐడి పోలీసులు అయితే ఉదయం నుంచి సాయంత్రం వరకు మధ్యాహ్నం వరకు కూడా సోదాలు చేసి ఇతను ముద్దాయిగా నిర్ధారిస్తూ అతను అరెస్ట్ చేసి కోర్టుకు తరలించిన పరిస్థితి మనం చూస్తాం. కృష్ణ, అసలు మరి ఈ విషయంలో ఈ ఘటనలో ఇంకెవరినైనా అంటే నిందితులుగా చేర్చే అవకాశం ఉందా, లేకపోతే వీళ్ళ వరకైనా మరి వీళ్ళతో అంటే వీళ్ళకి సంబంధించి విచారణ ఏ విధంగా కొనసాగుతోంది? ప్రస్తుతం అయితే రాజుతో పాటు వాళ్ళ బాబాయిని A2 రాజు A1 రాజు వాళ్ళ బాబాయ్ A2తో పాటు మరికొ ఒక 7 మంది అయితే కేసులు అయితే నమోదు చేశారు. ఏదైతే విఆర్ఓతో పాటు గ్రామ సర్వేతో పాటు ఏదైతే మండల సర్వేయరు వీరితో పాటు నున్న రిజిస్టార్ నాగేశ్వరరావు ఇలాగా
మొత్తంగా మన ఎంఆర్ఓను ఎంఆర్ఓతో పాటు డిప్యూటీ ఎంఆర్ఓ మొత్తంగా చూసుకున్నట్లయితే 9 మంది పైన అయితే కేసులు నమోదు చేశారు. కానీ రాజీవ్ను ఒక్కరిని మాత్రమే అరెస్ట్ చేసి అయితే రిమాండ్కు తరలించారు. ఈ నేపథ్యంలో జడ్జి కొన్ని వ్యాఖ్యలు అయితే చేస్తారు. మిగతా ఉద్యోగులను ఎందుకు అరెస్ట్ చూపించలేదు, కేవలం ఒక్కరినే అరెస్ట్ ఎందుకు చూపించారని కూడా జడ్జి కామెంట్స్ చేసిన విషయం అయితే మనకి శర్మ అయితే చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. రైట్ కృష్ణ, థ్యాంక్ యూ.